ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టతనిచ్చారు. దాంతోపాటుగా తిరుపతి ఘటనలో బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెబుతూనే ఇప్పుడు నేను క్షమాపణ చెప్పా కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు క్షమాపణ చెప్తారో లేదో అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు కమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి అలాగే అధికారులకి మధ్య సమన్వయ లోపం ఉందా అనేటువంటి వాదన తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, తిరుపతి తొక్కిసలాట ఘటన తరువాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు బేషరతుగా ఆ బాధితులకు క్షమాపణ చెబుతూనే నేను చెప్పాను కానీ అధికారులు చెబుతారో లేదో అంటూ ఆయన ఒక అనుమానం అయితే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన తర్వాత కూడా అసలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి అలాగే అక్కడ బోర్డు మెంబర్స్కి అధికారులకి సమన్వయ లోపాలు ఉన్నాయి అంటూ మళ్ళీ ఇంకో వార్త తెర మీదకి వచ్చింది. అంటే ఇంత జరిగినప్పటికీ చంద్రబాబు గారి సమక్షంలో బిఆర్ నాయుడు గారు అలాగే ఇటు ఈవో శ్యామలారావు గారు ఆ తప్పును ఒకరి మీద ఒకరు వేసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ సమన్వయం లోపించిందా అనేటువంటి వాదన వస్తూ ఉంది. దీన్ని ఎలా చూడాలి? కృష్ణ గారు, ఆ రోజు 8వ తారీఖున ఉదయం ప్రధానమంత్రి గారు వచ్చారు. మనకి 2,08,000 కోట్ల రూపాయలటువంటి విలువ కలిగినటువంటి ప్రాజెక్టులకి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్రం అంతా ఒక విధమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు కాబట్టి అరే రాష్ట్రానికి ఇంత మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి కానీ ఆనందిస్తున్న సమయంలో అదే రోజు సాయంత్రం దుర్ఘటన జరిగింది. ఇంకా రాష్ట్రం అంతా ఒక విధమైనటువంటి దాని ఏమంటారు ఒక నిరాశ లేకపోతే ఏదో ఒకటి ఆ స్థానంలో వెళ్ళిపోయింది. నింపులోకి వెళ్ళిపోయాం. అరే ఎంత మంచి రోజు ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి అని. సరే, ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి బాధితులను పరామర్శించడం, అదే సందర్భంలో వారికి పరిహారం ప్రకటించడం, దాంతోపాటు కొంతమంది బాధ్యులైనటువంటి అధికారులను సస్పెండ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. జరిగిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీటింగ్లో కూడా మీరు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి ముందే చైర్మన్ గారికి శ్యామలారావు గారికి మధ్యన వాదోపవాదాలు జరగడం, మళ్ళీ సీఎం గారు దాని మీద కూడా సీరియస్ అవ్వడం, అందరూ సమన్వయంతో పనిచేయాలనేటువంటి విషయం కూడా బయటకు వచ్చిన వార్తలు. సరే, నిన్న కూడా అదే జరిగింది అనుకోండి. ఈ మధ్యలో నిన్నే పిఠాపురం వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిరుపతి వెళ్ళి బాధితులు పరామర్శించిన రోజునే వాళ్ళతో మాట్లాడిన వెంటనే ఆయన క్షమాపణ చెప్పారు ప్రభుత్వం తరఫున. ఎందుకంటే క్షమాపణ అన్నది ఎవరు కోరుకుంటే వచ్చేది కదండి, మనసు స్పందిస్తే వస్తుంది. ఎందుకంటే చనిపోయారు కుటుంబాలు, 6 వ్యక్తులు చనిపోయారు, 6 కుటుంబాలు. మీరు 20 లక్షలు కాదు 20 కోట్లు ఇచ్చినా వాళ్ళు తిరిగి రారు. అయితే నిన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఏదైతే కొంతమంది మీలాంటి జర్నలిస్టులు అడుగుతారు కదా, ఇలా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు అడిగారు కదా, మీరు ఏమైనా క్షమాపణలు చెప్తారా అంటే ఆయన ఎవరో అడిగిన దానికి నేను సమాధానం చెప్పక్కర్లేదు అన్న టైంలో మాట్లాడుతూ ఒకవేళ చెప్పినంత మాత్రాన క్షమాపణ చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అన్నారు. వెంటనే వాతావరణం మారింది. మాలాంటి వాళ్ళందరూ కూడా చాలా బాధ కలిగింది. ఓకే, క్షమాపణలు చెప్తే తిరిగి రారు, మీరు పరిహారిస్తే తిరిగి వస్తారా? మీరు జ్యుడిషియల్ కమిషన్ వేసి ఎంక్వైరీ చేస్తే తిరిగి వస్తారా? 5 లక్షలు కాదు 10 కోట్లు ఇచ్చిన తిరిగి వస్తారా? రారు. కాకపోతే దానికి ఆ కుటుంబాలకు ఉపశమనం, కాస్త ఉపశమనం. క్షమాపణ చెప్పడం అనేది కృష్ణ గారు అది మనలో మనం తక్కువ చేసుకోవడం కాదు, మన వ్యక్తిత్వం పెరుగుద్ది. ఎగ్జాక్ట్లీ. మీకు ఉదాహరణగా చెప్తున్నా, గత సంవత్సరం శివాజీ విగ్రహం పడిపోయింది, కూలిపోయింది. ఎక్కడ? ముంబైలో. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు క్షమాపణ చెప్పారు జాతికి. ఆయనకి అవసరం ఏంటి? ఆయన వ్యక్తిత్వం పెరుగుద్ది తప్ప తగ్గదు. నేంటుంది క్షమాపణ విషయంలో ఎందుకు సంశయం పడేస్తున్నారు? సరే, ఒక అరగంటలో క్లారిటీ ఇచ్చారు బిఆర్ నాయుడు గారు. నేను సోషల్ మీడియా చేసేలో వచ్చే పోస్టులకి నేను అలా మాట్లాడాను తప్ప పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కాదు. ఆయన పవన్ కళ్యాణ్ గారి చెప్పిన మాటలకి మేము అన్నీ ఆయన చెప్పిన సలహా సూచనలు పాటిస్తామని చెప్పారు. ఓకే, రైట్. దాంతో అక్కడికి ఒక వివాదం ముగిసినట్టు అయింది. సరే, అధికారుల గురించి అంటారా? అధికారుల గురించి క్షమాపణ చెప్పినప్పుడు వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తారని నాకు తెలియదు. నేనైతే బేషరతుగా
బాధిత కుటుంబాలకి భక్తులకు కూడా క్షమాపణ చెప్తా అన్నారు. ఏంటి నిజంగా అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారికి అలాగే అక్కడ అధికారులకి మధ్య సమన్వయం లోపం స్పష్టంగా కనపడుతుందా? అందుకే ఆయన మళ్ళీ పదే పదే అదే అంశాన్ని దాంట్లో డౌట్ పడక్కర్లేదండి అసలు. దాంట్లో నో డౌట్. ఓకే, నేనే ప్రత్యక్ష ఉదాహరణ చెప్తున్నా. నేను గత 15 రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి లెటర్ మీద తిరుమల వెళ్ళాను. నాకు ఇచ్చినటువంటి దర్శనం వేరు, అక్కడ వచ్చిన దర్శనం వేరు. మీకేమి ఇచ్చారు? నాకు ప్రోటోకాల్ దర్శనం ఇచ్చారు. ఓకే, అక్కడికి వెళ్ళేటప్పుడు బ్రేక్ దర్శనంలో పడేశారు. ఓకే, 3 గంటల లైన్లో నుంచున్నాం. నేను అంటుంది అంటే నా విషయం పక్కన పెట్టండి, నాకైతే రూమ్ దొరికింది వేరే విషయం అంటుంది. నేను అంటుంది ఈ రోజునే కృష్ణ గారు ఇవన్నీ పక్కన పెడితే సామాన్య భక్తులకి శ్రీవారిని దగ్గర చేస్తున్నావా దూరం చేస్తున్నావా? నేను వెళ్ళిన రోజున సామాన్య భక్తులు టోకెన్ తీసుకుంటానికి 10 గంటలు పట్టింది. టోకెన్ తీసుకున్న తర్వాత దర్శనానికి ఒక 10 గంటలు, అంటే 20 గంటల లైన్లో నుంచుంటే అతనికి 2 సెకండ్లు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని చూసుకునేది 2 నిమిషాలు. ఆ 2 నిమిషాల్లో భుజాలెట్టి గంటేసేవాళ్ళు, మెడటి గంటేసేవారు, సెక్యూరిటీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేస్తూ ఉంటారు. యావరేజ్న కృష్ణ గారు రోజుకి 60,000 నుంచి 70,000 మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు. కాకపోతే ఈ వీఐపీ కల్చర్ ఎక్కడైతే వచ్చిందో, పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నారు, వీఐపీ కల్చర్ ఎక్కడొచ్చిందో సామాన్య భక్తులకి శ్రీవారిని దర్శనం అనేది దూరం అయిపోతుంది. అధికారులు ఎవ్వరూ కూడా బోర్డు మాట వినే, చైర్మన్ గారి మాట కావచ్చు, ప్రభుత్వం మాట ఎవరి మాట వినే పరిస్థితులు అక్కడ లేరు. అక్కడ అంతా ఒక లేయర్ కింద పాతుకుపోయారు. మొత్తం వ్యవస్థ మారాలి. నేను అంటుంది ఇప్పుడు శ్యామలరావు గారిని చూడండి, ఆయన ఈవో ఒక క్షమాపణ చెప్తే ఏమైందంటే బోర్డు తీర్మానం, క్షమాపణ చెప్పడం కాదు నేను అంటున్నానంటే బోర్డు తీర్మానం చేయాలి. బోర్డు మొత్తం కూర్చుని తిరుమల తరపున వాళ్ళ క్షమాపణగా భక్తులకి బాధితులకి క్షమాపణ చెప్తే తీర్మానం చేయాలి. అది ఇప్పుడు మీ దాంట్లో ఉందండి, మీ స్టూడియోలో మీకు ఇంకొక అతనికి ఎవరికైనా గొడవ అయింది, మీరే ఏదో 4 మాట్లాడి తిట్టారు, మీ మేనేజ్మెంట్ ఏమంటుంది, ఇంకెప్పుడు ఇలా జరగదని చెప్పి లెటర్ రాసి అంటది. తీర్మానం చేయాలి. అది ఎందుకు జరగట్లేదు? పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే వీఐపీ కల్చర్ చాలా దారుణంగా పెరిగిపోయింది అక్కడ అని చెప్పేసి అని అంటున్నారు. వాస్తవం అండి. అసలు కృష్ణ గారు చాలామంది బాధ కలుగుద్ది కానీ చెప్పే మాట, ప్రజాప్రతినిధుల లెటర్లు ఏంటంటే 2 రాష్ట్రాలు కలిపి 294 మంది ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీలు, 100 మందికి పైగా వీళ్ళు ఎమ్మెల్సీలు, అది కాకుండా బోర్డు మెంబర్సు, దేవాదాయ శాఖ ఉద్యోగస్తులకి ఇలా ఈ విధంగా ఇన్ని వేల మంది రోజుకి వాళ్ళ ప్రోటోకాల్ దర్శనాలు చేసుకుంటుంటే, అంటే బ్రేక్ దర్శనాలు చేసుకుంటుంటే ఇంకా సామాన్య భక్తుల పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా అయిపోయింది తెలుసా మీకు కృష్ణ గారు? తిరుపతి దేవస్థానం లెటర్ కావాలంటే వాళ్ళ ఆస్తులు అడుగుతున్నట్టే వాళ్ళ మొగాళ్ళ ఫీలింగ్లు. అబ్బాయి 3 నెలలకు రాసేసామండి, 4 నెలలకు రాసేసామండి లెటర్లో. ఏంటిది? నేను అంటుంది భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ మతంలో కూడా ఇటువంటి వ్యవస్థ లేదే. అసలు ప్రజాప్రతినిధులకి దేవస్థానానికి లింక్ ఏంటి? సరే ఎప్పటి నుంచో కల్చర్ ఉందంటున్నారు, పోన్లే ఉందంటున్నారు, దానికి లిమిట్ ఉండాలి కదా. ఏమంటే వైకుంఠ దర్శనానికి స్పెషల్ దర్శనాలు తీసేసామని చెప్పన్నారు అన్నారు కదా, మీరే అన్నారు కదా. నిన్న వైకుంఠ ఏకాదశి 9,000 మంది విఐపీలు వెళ్ళారు, 9,000 మంది వెళ్ళారు. మీకు కొన్ని పేర్లు చెప్తాను జాగ్రత్తగా. నిన్న దర్శనాలు చేసుకునే వాళ్ళం రామ్దేవ్ బాబా, బండారు దత్తాత్రేయ, పొన్నం ప్రభాకర్, సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణ గడ్డం ప్రసాద్ కుమార్, దామోదర్ రాజనరసింహ, పట్నం మహేందర్ రెడ్డి, గంగుల కమలాకర్, మధుసూదనాచారి, గడ్డం వినోద్, మంత్రి మల్లారెడ్డి, కడియం శ్రీహరి, సునీత లక్ష్మారెడ్డి, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనిత, కొల్లని పార్థసారథి, నిమ్మల రామానాయుడు, సవిత, సంజయరాణి, రఘురామకృష్ణరాజు గారు, అయ్యన్న పాత్రుడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సీఎం రమేష్, తెలంగాణ మంత్రి డికే అరుణ, ఎంపీ ఆర్ కృష్ణయ్య, సినిమా నటులు బండ్ల గణేష్, సినిమా నిర్మాత బండ్ల గణేష్, నటులు రాజేంద్ర ప్రసాద్, సప్తగిరి శ్రీనివాసరెడ్డి, చాముండేశ్వరనాథ్, బ్యాడ్మింటన్ పుల్లెల గోపీనాథ్, వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇలా నేను కొన్ని పేర్లు చెప్పాను. 9,000 మంది వెళ్ళారు. ఓ పక్కన వైకుంఠ ఏకాదశికి కొన్ని లక్షల మంది వస్తున్నారు. ఇంత తొక్కిసలాట్లు ఇబ్బందులు కలిగించిన కదా, ఇంకెక్కడ పోయిందంటే వీఐపీ కల్చర్. సామాన్య భక్తులకు ఉండదా? వైకుంఠ దర్శనం చేసుకోవాలని ఉండదా? మీకు లిమిట్ ఉంటుంది కదా. ఇంకొక ప్రశ్న అండి, ఈ రోజున భారతదేశం మొత్తం కూడా తిరుపతి సంబంధించిన కేంద్రాలు ఉన్నాయి, సమాచార కేంద్రాలు ఉన్నాయి, కళ్యాణ మండపాలు ఉన్నాయి. కేవలం తిరుపతిలో 9 కేంద్రాల్లోనే టికెట్లు ఇవ్వడం ఏంటి? ఆన్లైన్ టెక్నాలజీ పెరిగిందని చెప్తారుగా, ఎక్కడికెక్కడ మీరు ఆన్లైన్లో ఇచ్చుకోవచ్చు కదా. ఎందుకు జరగట్లా?
అంటే ప్రక్షాళన అంటే అది గత ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో అటువంటి వ్యవస్థ ఇప్పుడు జరగకూడదు అనేదే కదా మార్పు అంటేనే. పదే పదే చంద్రబాబు గారు చెప్పిన, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఏమంటారు, గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఆ విధంగా జరగకూడదు ఇప్పుడని. గత ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ కింద సంవత్సరం లక్ష లెటర్లు ఇచ్చాడట. ఇంకా రోజా అయితే ఎన్నిసార్లు వెళ్ళిందో బ్యాచ్ల కింద మనం చూసాం. అటువంటి వ్యవస్థ ఇప్పుడు ఉంటే ఇంకా అప్పుడు మనకి తేడా ఏంటి? పోనీ 2019 ముందు ఆగమ శాస్త్ర ప్రకారం మనకేం 10 రోజుల దర్శనాలు లేవే. ఏకాదశి రోజున ద్వాదశిన ఉండేది. గత ప్రభుత్వం తీసుకొచ్చింది, మార్చొచ్చు కదా ఈ కమిటీ, ఈ బోర్డు. మళ్ళీ 10 సంవత్సరాల నుంచి ప్రచారం చేసుకున్నారు కదా. అంటే ఇవన్నీ ఈ లోపాలు చేయాలి, ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలి. నేను ఆనవ రామనాయుడు గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఓ ఛానల్లో కూర్చున్నారు. ఆ రోజు మొన్న బాధితులకై ఓ వైట్ కవర్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. మీరు మంత్రి, అరెస్ట్ చేయొచ్చు కదా. అలా చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఆరోపణకు మాత్రం చేస్తే వదిలేస్తే ఎలా కుదురుద్ది? ఆరోపణ చేశారు, వదిలేశారు అంటే మీ ఆరోపణ నిజం లేదనుకోవాలి. మీ ఆరోపణ నిజం ఉందంటే మీరు బాధ్యత గల మంత్రిగా ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నారు కదా, అరెస్టులు చేయించండి. ప్రజలు అడుగుతున్నది ఇదేనండి, నా ప్రశ్నలు కాదు, ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు. అంటే ఇవన్నీ కూడా ఇది కోట్లాది మంది భక్తులకి ఆ దేవదేవుడి దర్శనం అంటే ఎంత అపురూపంగా చూసుకుంటారు. ఒక లడ్డు దొరికితే, ప్రసాదం దొరికితే ఎంత అపురూపంగా చూసుకుంటారు. దాన్ని సామాన్య భక్తులకి ఎందుకు దూరం జరుగుతుంది? ఈ రోజుకు కొత్తగా బోర్డు పెట్టిన బిఆర్ నాయుడు గారికి కావచ్చు, లేదా బోర్డు మెంబర్స్ కావచ్చు, వాళ్ళందరికీ విజ్ఞప్తి అదే మేము చేసేది. ఆ ప్రక్షాళన జరగాలి కదా. నేను చెప్తున్నాను, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత తేడా ఏంటంటే తిరుమలలో అద్భుతంగా పరిశుభ్రత చాలా బాగుంటుంది, నీట్నెస్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. వెంగమాంబ దాంట్లో అన్నదాన సత్రంలో అద్భుతంగా నాణ్యత ఉంది, లడ్డూలో నాణ్యత పెరిగింది. కానీ దర్శనాలు, రూముల విషయంలో మాత్రం గత ప్రభుత్వం కంటే దిగజారిన పరిస్థితులు. చాలామంది బాధపడినా సరే చెప్తున్నా, గతం కంటే దిగజారింది. పైన ఒక విధమైనటువంటి మాఫియా రూముల గురించి కూడా. లేకపోతే నేనే ఉదాహరణ అంటే, డిప్యూటీ సీఎం లెటర్ పట్టుకొస్తే నాకు ఇచ్చిన దర్శనం వేరు, అక్కడ ఇచ్చిన దర్శనం వేరు. రూముల గురించి 2 గంటలు మేము వెయిట్ చేయాలి. నాకు ఇచ్చిన టైంకి దర్శనం లేదు, లోపలికి వెళ్ళి వచ్చేటప్పటికి నా రూమ్ టైం అయిపోయింది. ఇవన్నీ లోపాలు కదా. అంటే ఒక వ్యవస్థ అంతా లేయర్లా పేరిపోయింది. మనం ఆరోపణ చేయడం కదండి. ఎక్కడ అధికారులు మారతలేదు, అలాగే ఉన్నారంటే మీకెందుకు? అధికారులు మారరా, మీరు మార్చాలి. బెత్తం పుచ్చుకుంటారా, నోటితో చెప్తారా, మాకు అనవసరం. ఆ వ్యవస్థ మార్చాలి. ఏమైపోయిందంటే ఈ రోజున తిరుపతి దేవస్థానం సంబంధించి బోర్డు మెంబర్గా ఒక పదవి రావాలంటే అదేదో అపురూపంగా చూసుకుంటారు. అది నిజంగా ప్రజాసేవ, లేకపోతే తిరుమల దేవస్థాన సేవ కాదు. దానివల్ల 10 మంది పరిచయాలు పెరుగుతాయి, ఒక విధమైనటువంటి గ్లామర్ పెరుగుతుందన్న పదవికి. అందుకని ఎంపలాడతారు ఆ పదవుల గురించి. అంటే నిజంగా దేవుడి సేవ చేసే వాళ్ళకి ఇవ్వాలి అటువంటి పదవులు. ఎవరైనా సరే అంటే బోర్డు మెంబర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే దాంతోపాటు ఈ ప్రజాప్రతినిధుల లెటర్లు అన్నీ కూడా ఏపీ కల్చర్ తగ్గించాలి. తగ్గించకపోతే ఏంటంటే సామాన్య భక్తుల నుంచి చాలా తీవ్రమైన నిరసన వస్తుంది. ఎప్పుడూ జరిగింది. కొన్ని కుటుంబాలు, 6 కుటుంబాలు, మీరు ఎంత ఇచ్చినా ఆ కుటుంబాల వ్యక్తులు మనం తీసుకురాలేం. నేనేమంటున్నానంటే ఇప్పటికైనా ఆ ఈవో గారిని వాళ్ళని క్షమాపణ చెప్తే మీకు వచ్చినటువంటి పోయే ప్రతిష్టాన పోద్దా? ఇంకా మీ వ్యక్తిత్వం పెరుగుద్ది. చంద్రబాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పారు. మీకు వచ్చింది ఏంటి నొప్పి? నామోషి ఏంటి చెప్పడండి? అంటే మమ్మల్ని అంటే ఒక అధికారులు కదా అనేటువంటి ఒక అహంకారంతో కొంతమంది ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరిలో మార్పు రావాలి. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి వారి మీద. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.